శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఫైనల్గా మనోహర్ గారు, ఈ మధ్య మీరు కొన్ని కామెంట్స్ చేసినప్పుడు హిందువుల్లో యూనిటీ ఒకటి ప్రస్తావించింది, తర్వాత దేవుళ్ళ గురించి మీరు ప్రస్తావించారు. అసలు రాముడు దేవుడు కాదనో లేకపోతే ఇంకోటో రకరకాలుగా ఎందుకు ఇంత వ్యతిరేకతను చేస్తున్నారు మీరు? అది రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు అనే పదాలు మేము ఎందుకంటున్నామంటే సార్, వీళ్ళు రాజు, ఒక రాజ్యానికి రాజు. మేము అంటే ఎవరు సార్? నేను మేబీ ఇంకొద్ది పీపుల్, ఎందుకంటే నేను చాలా మందితో డిస్కస్ చేసినప్పుడు కూడా నేను కొద్దిమంది బ్రాహ్మణులతో కూడా మాట్లాడినప్పుడు లేదన్నా రాజులే వాళ్ళు, దేవుళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు సిస్టమ్ వచ్చింది. మేము ఇక్కడ ఏమంటున్నాం, నేను చాలామంది ఇస్కాన్ వాళ్ళతో కూడా కొద్దితో మాట్లాడాను. మీరు గుళ్ళు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, మళ్ళీ గుడి కడుతున్న ప్రతి ఊర్లో గుడి కడుతున్న మీరు ఎందుకు బడి కట్టట్లేదు? హిందువులలో జ్ఞానాన్ని బోధించే, అంటే అదేమంటారు, బుద్ధిని బోధించే గుడి ఎందుకు కట్టట్లేదు? మీరు దేవాలయాలు కట్టి విరాళాలు తీసుకొని ఇవే చేస్తున్నారు. మీరు హిందువుల్లో విభజన చేస్తున్నారని ఎందుకు అనకూడదు మిమ్మల్ని? మీరు ఏకం చేయాలనుకుంటున్నారా, విభజించాలనుకుంటున్నారా? ఎందుకంటే చాలా మతాలు హిందువులలో ఉండేది ఏంటంటే సార్, ఒకటి మీరు ఈ మధ్య చూసుకున్నట్టయితే బ్రాహ్మణసి అని ఏవో కొన్ని ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. అవేవి పిరమిడ్ అని, అవన్నీ హిందువుల్లోనే విభజన కొడతాయి. ఇవన్నీ ఏంటంటే యూనిటీ కానికుండా చేస్తున్నాయి. వీటిని అన్నింటినీ వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ ఐడెంటిటీ కోసం ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఇవి చేసే ముందు మీరు అవి చేస్తూ గుడి కట్టారు కదా, బడి కట్టండి, ఆసుపత్రులు కట్టండి, ఇంకో అవకాశాలు చేయండి. అవి చేసినట్టయితే అది మంచిదైతే నేను కూడా వస్తాను. మీరు అవి చేయకుండా ఎంతసేపు ఈ దేవుడిలోని ధ్యానం చేయండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని అడుగుతారు. ఇది తప్పు. మీ దేవుడు ఇట్లా చేయండి అని ఎక్కడైనా చెప్పినాడా? ఇవన్నీ చేయకూడదని ఏమైనా చెప్పినాడా? ఎందుకు ఇవన్నీ చేయడంలే అని వాళ్ళని అడిగాను. దానికి జవాబు లేదు. మేము చేస్తాం. ఎప్పుడు ఆ పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని నేను వ్యతిరేకిస్తున్నా. వాళ్ళు రాజులే, ముమ్మాటికి రాజులే. కాదని ఎవరైనా చెప్పగలరా? చరిత్ర ఆధారాలు కూడా రాజులనే చెప్పారు కదా. నేను చెప్పడం ఏముంది? రాజుల్ని రాజులు కాదని నేను చెప్పడంలే. అంటే దేవుడిగా ఆరాధిస్తానంటే మీరు ఆరాధించండి, నేను ఆరాధించను. రాజుగానే ఒప్పుకుంటాను. నేను శివుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, మిగతా కొద్దిమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ దేవుళ్ళుగా నేను కొలుస్తున్నా. పూర్వకాలం నుంచి అవే ఉన్నాయి, నేను అంగీకరిస్తున్నా. కాదని ఇప్పుడు కొత్తగా వీళ్ళని కడుతున్నారు. ఎందుకు కట్టాలి? ఆ గుళ్ళు ఉన్నాయి కదా, ఆ గుళ్ళనే ఇంకా రీమోడల్ చేసుకుందాం, పెద్దవి చేసుకుందాం. మీరెవరు అన్నారు? శ్రీ విష్ణు అన్నారు కదా. వెంకటేశ్వర స్వామి. అదే వెంకటేశ్వర స్వామి అంటే అవతార విష్ణు, అంతే కదా. అంతే. మరి అంశగా ఆయన కూడా అంశ అనే పదానికి ఇంకా ఏది ఉండదు సార్. అట్లా అనుకుంటే అంశ అనే దానికి ఎక్కడ ఏమీ దొరకదు. ఈయన ఈ అంశం అంటాడు, ఇంకో అంశం అంటాడు, ఇంకో అంశం అంటాడు. ఈ అంశం అనేది వదిలేద్దాం. ఎవరు పడితే అనేది వేరు సార్. రికార్డెడ్ గా ఉండవు సార్. ఏది పడితే అది అనకూడదు. రికార్డెడ్ గా ఉండవు సార్. దశావతారాలే కదా. బుద్ధుని కూడా దశావతారాలు అన్నారు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్. ఎక్కడా ఉండదు. మేము కోరుకునేది ఏంది? ఎందుకు ఇది విభజనలు? ఇది విభజనలు అవసరం లేదు. మనం ఏకం కావాలి అనుకున్నప్పుడు ఒక్కటో ఇద్దరు దేవుళ్ళతో ఏకమైదాం పట్టండి. కొత్త దేవుళ్ళు, మళ్ళీ కొత్త దేవుళ్ళని తీసుకొని వస్తారు. ఇది తెచ్చేది కూడా మా వాళ్ళే. ఇక్కడ నేను వ్యతిరేకించేది మా వాళ్ళనే. కొత్త దేవుళ్ళని తీసుకొచ్చేది, ఎక్కడైనా అయ్యప్ప స్వామి గుడి కట్టినా, ఈడ సాయిబాబా గుడి కట్టినా మేమే. ఎందుకు? ఉన్న దేవుళ్ళు సరిపోరని, మళ్ళీ డబ్బులు కావాలి కదా మాకు, కొత్త దేవుడిని తీసుకొస్తాం. నేను దీన్ని వ్యతిరేకిస్తా. ఉన్న దేవుళ్ళు ఇంతమంది ఉండగా మళ్ళీ ఇంకొకరిని ప్రమోట్ చేయడం ఏంది? ఈ దేవుళ్ళు కడిపోతే వాళ్ళ కోరికలు తీర్చామన్నారా? వాళ్ళు వద్దన్నారా? వీళ్ళ వ్యాపారాల కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని నేను విభేదిస్తున్నా. ఎందుకు అంటే ఈ కొత్తగా వచ్చిన దేవాలయాలు ఎండోమెంట్స్లో పోవు. ఓకే ఓకే, పోవు అవి. మీరు కావాలంటే చూసుకోండి, ఎండోమెంట్స్లో ఉండవు అవి. ఎండోమెంట్స్ లో అన్ని లేవులేండి. ఇవి ఉండవు. ఎందుకు? పెరిగిన ఆలయాలు ఆదాయం పెరిగినా కూడా పోవు. వేరే అన్ని లేవులేండి, వీటికి పోవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, దేవాలయాలు కట్టడంలో ఒక అవసరం, నీడ్ ఉండాలి. పాతయే లేవు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో పాతయే లేవు. అంటే వారసత్వంగా మీ చేతిలో ఉన్నాయనుకోండి సార్, పోవు. లేవు అనుకోండి, ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఆదాయం ఉంటే వెళ్తాయి. ఆదాయం ఉన్నా పోతాయి, ఆదాయం లేకుండా కూడా పోతాయి. కొన్ని ఆదాయం లేకుండా కూడా తీసుకుంటారు. అన్ని ఆదాయం ఉండేటం లేదు. ఆదాయం లేని గుళ్ళు కూడా చాలా ఉంటాయి. మనం మళ్ళీ అట్లా అనకూడదు, ఎందుకంటే నాకు డేటా ఉంది. అదేలే, కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనం కోరుకునేది ఒకటి సార్, ప్రతి దేవస్థానానికి ఎన్రోల్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ దేవస్థానం మీద ఉన్న సంపద, ఆ దేవస్థానానికి ఉన్న ఆస్తులు మన ఉపాధి అవకాశాలకు ఉపయోగపడాలి. హిందూ ధర్మానికి నాకు హిందుత్వాన్ని నేను తీసుకున్నప్పుడు నాకు ఉపయోగం లేకపోతే నేను ఏ విధంగా దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకుంటా? అది ప్రతి మతంలోనూ ఇదే లోపం జరుగుతుంది అనేది నా వర్షన్. అది ఈ మతమే కాదు, ప్రతి మతంలో అదే జరుగుతుంది. దాన్ని సంస్కరించుకోవాలి. ఒక చిన్న మాట, పాపం ఇంతసేపు ఈయన అమాయకత్వాన్ని భరించినందుకు నాకే చాలా గౌరవం పెరిగింది. ఎందుకంటే రాముడు కృష్ణుడు అనేవాళ్ళు రాజులుగా పుట్టారు, వాళ్ళు రాజులు మాత్రమే దేవుళ్ళు కాదు అని చెప్పేసి అంటున్నారు.
వాళ్ళ వల్ల మనకి ఏకం అవ్వలేకపోతున్నాము అని అన్నారు. ఎలా అంటున్నారు నాకు వాళ్ళ వల్ల ఏకమన్నారు సార్. ఆ దేవుళ్ళు అనేది ఇప్పుడు ఈశ్వరుడు అని అనుకోండి సార్. చెప్తాను. ఈశ్వరుని కొలిసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను బిలీవర్ని కాదు. ఆయన మాట్లాడినప్పుడు నేను ఓపికగా విన్నాను. ఓకే. మనుషుల్ని ఏకం చేయటానికి ఈ దేవుళ్ళు లేకపోతే అనైక్యం చేయటానికి దేవుళ్ళు కారణం కాదు. ఈరోజు నువ్వు ఏకత్వం విషయానికి తీసుకొస్తే వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు మామూలుగా సాధారణ స్త్రీగానే పుట్టారుగా. అవును. కానీ ఆ తల్లి ఈ రోజున ఆర్యవైశ్య కులం మొత్తాన్ని కూడా ఒక తాటి మీద ఉంచగలుగుతున్నారుగా. ఆ కులం మొత్తం ఒక తాటి మీద ఉండటానికి అమ్మే కారణం కదా. రైట్. అలాగే మరి మిగతా దేవుళ్ళు కూడా ఆ విధంగా కొంతమందిని పట్టి ఉంచుతున్నారు ధర్మం విడిచిపెట్టకుండా. రైట్. అసలు రాముడు కృష్ణుడు దేవుడా కాదా అనేది ఆ గ్రంథాలే చెప్తున్నాయి. అంటే వాళ్ళ జీవితాలకి రామాయణము భాగవతం ప్రమాణం. ఆ రామాయణ భాగవతాల ఆధారంగా చూసుకుంటే వాళ్ళు కంపల్సరీ దేవుళ్ళని తెలుస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళు దేవుళ్ళ కాదా సెకండరీ పక్కన పెడితే వాళ్ళు చెప్పిన మంచి మాటలు తీసుకుందాం, జీవన విలువలు చూసుకుందాం. ప్రపంచంలో ఎవరైనా అంత ఉన్నతమైన విలువలు చెప్పిన వాళ్ళు ఉన్నారా? అరే అసలు నీకు నచ్చిన దాంతో తిరుగు, నీకు నచ్చిన దాంతో పడుకోమని చెప్పినోడు కూడా వాళ్ళు దేవుళ్ళలాగా తిరుగుతున్నాడు కర్మ కొద్దీ. వాళ్ళతో పోల్చుకుంటే రాముడు కృష్ణుడు దేవుడైతే ఏంటి, దేవుడు కాకపోతే ఆయన ప్రాబ్లం ఏంటి, గౌరవించడానికి ఏంటి నొప్పి? నేను గౌరవించట్లేదన్నా సార్. ప్లీజ్ సార్ ఒక నిమిషం. అండ్ ప్లీజ్ ఏంటంటే 2019లో మనకి అలహాబాద్ హైకోర్టు, ప్రయాగ్రాజ్ కోర్టు చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ తీర్పు కూడా ఇప్పటికీ ఇంకా అట్లాగే ఉంది. ఆ డైరెక్షన్ ఏంటంటే భారతదేశంలో రామాయణ మహాభారతాల్ని, వ్యాసుడు వాల్మీకిని, రాముణ్ణి కృష్ణుణ్ణి జాతీయ గౌరవ చిహ్నాలుగా ప్రకటించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అంటే రాముణ్ణి, కృష్ణుణ్ణి, వ్యాసుణ్ణి, వాల్మీకిని, రామాయణ భారతాలని ఎవరు దూషించినా విమర్శించినా దాన్ని నేరం కింద పరిగణించేలాగా చట్టాన్ని చేయమని కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. పుట్టుపుణ్యానికి ఇచ్చిందా? అది రాజ్యాంగబద్ధంగా తీర్పిచ్చారు అంటే మరి వాళ్ళు ఎందుకు జరగలేదు సార్? ఇంకా అది జరుగుతాయి సార్. కోర్టులు తీర్పులు ఇచ్చిన ప్రతిదీ ఓవర్నైట్ జరిగిపో కదా. ఎన్ఆర్సీసీ ఏఏ చేశారు, ఆర్టికల్ 370 అయింది, ట్రిపుల్ తలాక్ అయింది, నిన్న మొన్న జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజింగ్ అయింది, అన్నీ అవుతాయి ఒకదాని తర్వాత ఒకటి. అది కూడా జరుగుతుంది. రామ మందిరం కట్టుకోవటం పూర్తయింది. అన్నీ ఒకటి పక్కన ఒకటి వచ్చేపటికి మొత్తం జరిగిపో కదా. ఎందుకంటే ఈయనకి ఏం పని లేదు, నాకేం పని లేదు, మోడీ గారికి అది చాలా పనులు ఉన్నాయి. ఆ పనులన్నిటి మధ్యలో ఇది కూడా చేయాలి, చేస్తారు. ఓకే. ఫైనల్గా మనోహర్ గారు, వాళ్ళ అభిప్రాయం ఏదైతే ఉందో దానికి మీరు వ్యతిరేకించలేదు ఖచ్చితంగా. వ్యతిరేకించలేదు కూడా అంటున్నారు. ఎందుకు? ఎవరైతే వాళ్ళు లౌకిక వాదంలో రకరకాలు ఉన్నాయి, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. బట్ మీ అభిప్రాయం ఫైనల్ గా ఏంటంటే మీరు వ్యతిరేకం అనేది వ్యక్తపరచట్లా. ఎందుకు వ్యక్తపరచాలి సార్? అదే ఎందుకు వ్యక్తపరచాలి? వాళ్ళు అడిగేదంటూ వాళ్ళకి రైట్ వాళ్ళకుంది, నేను చెప్పిందంటూ నా రైట్ వాళ్ళకుంది. ఇప్పుడు ముస్లిం తరపున ఎవరు లేరు. నేను ముస్లిం వకాలతాన్ని పుచ్చుకోవడం లేదు. ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ తప్పు చేస్తే తప్పనే చెప్తున్నా. ఇట్లా మేము కూర్చున్నట్టే వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నప్పుడు మాత్రమే ఒక డీసెంట్ డెసిషన్ అనేది ఒక వస్తుంది, మార్పు అనేది సాధ్యమవుతుంది. అది ప్రతి ఊర్లో ప్రతి చోట ఇట్లాంటి జరగాలి అని నేను కోరుకుంటున్నాను. డిబేట్స్ జరగాలి. ఆర్గ్యుమెంట్ ఈజ్ డిఫరెంట్, డిబేట్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఏ విధంగా అయితే సామరస్యపూర్వకంగా జరిగిందో ఇలా జరిగాయి అనుకోండి, మార్పు ఖచ్చితంగా సాధ్యమే. అన్నీ సాధ్యలే. మనిషి అనుకుంటే జరగనిది ఏది లేదు. ఆ విధంగా ప్రయత్నాలు చేయలేకపోవడం తప్పైంది. దాంట్లో మీడియా పాత్ర చాలా ఘోరంగా కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఇనిషియేట్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈయన నేను కూర్చున్నా. అట్లా ఎంతమంది తీసుకున్నారు? కానీ నేను మాత్రం భారతదేశపు రాజ్యాంగంలో నుంచి సెక్యులర్ అనే పదాన్ని తీసి కుప్పతోట్లు వేసేయాలని మనస్ఫూర్తిగా. తప్పులేదు సార్. దానివల్ల వచ్చిన లాభము లేదు, నష్టము లేదు. ఆయన కూడా దానివల్ల లాభము లేదు, నష్టం లేదు అంటున్నారు. ఆయన కూడా నష్టం ఉందిలేండి. నష్టం ఏమి లేదు సార్. అది తీసేయడం వల్ల హిందుత్వం ఏమైనా యాడ్ అయిందా? ముందు ఏమన్నా హిందుత్వం అంటే తీసేసి దాన్ని ఏమన్నా సెక్యులర్ చేశారు? సంభవం దానికి ఒప్పుకున్నారు కదా తీసేయాలని చెప్పి. దాంట్లో లాభము నష్టము రెండు లేవు సార్. ఎందుకు పెట్టారో ఎవరికి తెలియదు. దాన్ని ఏదో వాడుకుంటున్నారు. దాన్ని ఒప్పుకున్నారు కదా. అది నిష్ప్రయోజనకరమైన పదం సెక్యులరిజం అనేది. అంత నిష్ప్రయోజనకరమైన పదాన్ని ఎందుకు ఉంచడం అంటే తీసుకొప్పులో తోసేయండి. తొయ్యడం వల్ల అక్కడ ఏం యాడ్ అవుతుంది అనే దాన్ని బట్టి దాని బలం పెరుగుతుంది సార్. అంతే. యాడింగ్ అనేది ఇప్పుడు తీసేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు సార్. సరే, ఏం యాడ్ చేయబోతున్నారు? ఏం యాడ్ అవుతుందో తర్వాత మేము చెప్తామండి. తీసేస్తానికి ఆయన నాకే ఇబ్బంది లేదు, ఏం నష్టం ఏం లేదు. దాంతో లాభము లేదు, నష్టము లేదు.